అందరితో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రియా దేవుని బిడలారా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తుకు, ఆయన వాక్యానికి విధేయత చూపుతూ, ఒకరికొకరు నమ్మకంగా జీవిస్తూ, సమస్యలను అధిగమిస్తూ, భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటూ మనల్ని ముందుకు నడిపే ఒక క్రియాశీలకమైన ప్రేమ మీద విశ్వాస విషయమైన ఐక్యత అనేది ఆధారపడి ఉండాలి. ప్రేమ కలిగి క్రొత్త నిబంధన సత్యాన్ని వెంబడించడం, ప్రకటించడం అంటే క్రైస్తవ సంస్థలకు, విశ్వాసులకు, వ్యక్తులకు, సంఘానికి నమ్మకంగా జీవించడం. సహవాసాన్ని, ఐక్యతను నిలబెట్టే ప్రయత్నం ఏదైనా దేవుని వాక్యానికి విరోధంగా, బైబిల్ సత్యం విషయంలో రాజీ పడుతూ జరగకూడదు. కొన్నిసార్లు లేఖనాలకు కట్టుబడి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు క్రీస్తుకు, అపోస్తలుల సిద్ధాంతానికి లోబడని ఒక సంఘానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్లుగా కూడా ఉండొచ్చు. ఫలితంగా క్రీస్తుకు ప్రాథమికమైన క్రొత్త నిబంధన సత్యానికి కట్టుబడిన ఒక క్రొత్త సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ప్రారంభిస్తాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత షాలో. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.